ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మరొక నూతనమైన మాసములోనికి, మార్చి మాసంలోనికి ప్రవేశించడానికి దేవుడు మన ఎడల చూపిన కృపను బట్టి దేవునికి స్తుతిగణ మహిమలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశము ద్వారా మిమ్మల్ని బలపరచడానికి, ఆత్మీయంగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి, అదే రీతిగా ఆ దినమునకి ఏదైతే వాక్యం అవసరమో ఆ వాక్యము చేత మిమ్మల్ని సంధించడానికి దేవుడు నాకు చూపిన ఈ కృపను బట్టి ప్రభు నేను స్తుతిస్తూ ఉన్నాను. అనేక మంది నన్ను కలుసుకున్నప్పుడు వారు చెప్తున్న మాట, 2 నిమిషాల సందేశమే అయినా కూడా ఆ ఉదయకాల సమయంలో ప్రభు మాతో మాట్లాడుతూ ఉన్నారు అని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. 2 నిమిషాల సందేశము కేవలం విని మీరు ఊరికే ఉండకూడదు. మీరు చేయాల్సిన ప్రాముఖ్యమైన కార్యము ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో కనిపెట్టండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ధ్యానించండి. ఈ 2 కార్యాలు చేసిన తర్వాత నా 2 నిమిషాల సందేశము, ఇంకనూ అనేక మంది దైవజనులు అద్భుతమైన సందేశాలు అందిస్తున్నారు. వాటన్నిటిని ఆలకించండి. తద్వారా మీరు ఆత్మీయంగా బలపడడానికి అవకాశం ఉంటుంది అని దేవుని సేవకుడుగా నేను మనవి చేస్తున్నాను. ప్రాముఖ్యంగా 2 కార్యాలు జ్ఞాపకం చేసి ఆ 2 కార్యాల్లో మీకు కృతజ్ఞతలు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అందులో ప్రప్రథముగా మొదటి కార్యము, మీలో అనేక మంది ఉదయకాల సమయంలో ఈ 2 నిమిషాల సందేశాన్ని అనేకులకి షేర్ చేస్తూ ఉన్నారు. అందును బట్టి నేను విశేషముగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కేవలము 2 నిమిషాల సందేశము మాత్రమే పంపించడం లేదు, కానీ జీవము కలిగిన దేవుని మాటల్ని మీరు అందిస్తున్నారు. అనేక మందికి షేర్ చేస్తున్నారండి. అందును బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రపంచ నలుమూలల ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశాన్ని వింటున్నారు. సహాయం చేస్తున్న మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీలో అనేకులు మీ స్టేటస్లో పెడుతూ ఉన్నారు, అనేకులకి షేర్ చేస్తున్నారు, యూట్యూబ్ లింక్ని అనేకులకి షేర్ చేస్తున్నారు, గ్రూపులకు పంపిస్తున్నారు. మీ అందరిని బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబమును మెండుగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. రెండవదిగా, పుత్తూరు ప్రాంతంలో మందిరము కొరకై స్థలము కొనాలి, ఆర్థికంగా సహాయం చేయండి అంటే అనేకులు స్పందించి ఆర్థికంగా సహాయం చేశారు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అగ్రిమెంట్ విషయంలోనూ మరి డబ్బులు ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి ఇంకా డబ్బులు అవసరత ఉంది కనుక కొంచెం ఆలస్యం అవుతూ ఉంది. దయచేసి ముందు దాని కొరకు మీరు ప్రార్థించండి. మీ వంతు తప్పక ఆర్థిక సహాయాన్ని అందించండి. తద్వారా ఈ ప్రాంతంలో కట్టబోతున్నటువంటి మందిరము అనేకులకి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటుంది అని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. ఇది దేవుని కార్యం, దేవుని ఇంటిని కట్టాలనుకుంటున్నాం కనుక దాని కొరకు స్థలాన్ని కొంటున్నాం. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యం ఇది కనుక మీరందరూ కూడా గుప్పిలు విప్పి ఆర్థికంగా సహాయం చేయవలసిందిగా మా తరపు నుండి, మా కుటుంబం తరపు నుండి, మా పరిచర్య తరపు నుండి మీకు మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మీరు సహాయం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మీలో 2 నిమిషాల సందేశము తరచూ వింటున్న వారికి తెలుసు, కేవలము మాసము యొక్క మొదటి దినము మాత్రమే కొద్దిగా అధిక సమయం ఉంటుంది, కానీ మాసం అంతా కూడా 2 నిమిషాలే ఈ సందేశం ఉండునట్లుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కనుక దయచేసి ప్రతిరోజు ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశాన్ని ఆలకించండి, అనేకులకి షేర్ చేయండి. మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు రాస్తున్న ప్రతి కామెంట్ని నేను చదువుతూ ఉన్నాను. ప్రతి కామెంట్స్కి చాలాసార్లు నేను రెస్పాన్స్ ఇస్తున్నాను, సమాధానం కూడా పంపిస్తున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన విజ్ఞాపన ఉంటే దయచేసి యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్ని నేను చదువుతాను ఖచ్చితంగా. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని జ్ఞాపకం చేసుకుని మీ కొరకు ప్రార్థిస్తానని దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. నూతనమైన మాసములోనికి ప్రవేశించగానే అనేకుల్లో చాలా నూతనమైన భయాలు కలుగుతూ ఉంటాయి. భయపడొద్దండి. ఇంతవరకు కాపాడి నడిపించి సహాయము చేసిన దేవుడు ఈ నూతనమైన మాసంలో కూడా నూతనమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయం కొరకు హెస్కేల్ గ్రంథము 36వ
అధ్యాయము 11వ వచనము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎంత శ్రేష్టమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, మిమ్మల్ని బలపరిచే వాగ్దానం దేవుడు దయచేస్తున్నాడు. మరొకసారి జ్ఞాపకం చేయన, మునుపటి కంటే 2024 సంవత్సరము కంటే, 2025 సంవత్సరము జనవరి మాసమును కంటే, 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసమున కంటే, ఈ మార్చి మాసములో సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా? గడిచిన సంవత్సరములు, గడిచిన మాసములు, గడిచిన దినముల కన్నా అధికమైన శ్రేష్టమైన మేలు మీకు కలుగజేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏ బిల్ గురించి కానివ్వండి, ఏ వడ్డీ గురించి కానివ్వండి, బ్యాంక్ లోన్స్ గురించి కానివ్వండి, క్రెడిట్ కార్డ్ బిల్స్ గురించి కానివ్వండి, దేని గురించి కలవరపడద్దో, చింతించవద్దో, దేవుడు నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ నెలలో మన బిడ్డలు చాలామంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. మార్చి 31వ తేదీ వరకు అనుదినము ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక వీలైతే కాదండి, తప్పకుండా సెల్ ఫోన్స్ బిడ్డలకి దూరంగా ఉంచండి. పిల్లలు ఇంటిలో సెల్ ఫోన్ వాడకుండా ఉండాలి అంటే ముందుగా మీరు వాడకుండా ఉండాలి. నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. బిడ్డలు ఈ మాసం అంతా సెల్ ఫోన్ వాడకుండా ఉండాలి అంటే ముందు మీరు సెల్ ఫోన్ వాడకుండా ఉండాలి. వింటున్నారా జాగ్రత్తగా? కనుక ఉదయకాల సమయంలో మునుపటి కన్నా కొంచెం ముందుగా బిడ్డల్ని లేపండి. ఉదయకాల సమయంలో ఇంటిలోనే స్టడీ అవర్ లాగా వారిని చదివించండి. సాయంకాలం ఆటలన్నీ ఈ నెల బంద్ చేయండి. ఈ మాసం అంతా బిడ్డలను ఇంట్లో ఉంచి చదివేటట్లుగా ప్రయత్నం చేయండి. వారికి మంచి ఆరోగ్యం ఉండునట్లుగా ప్రార్థన చేయండి. మంచి ఆహారాన్ని దయచేయండి. బయట ఎక్కడ తిరగకుండా జాగ్రత్తగా ఉండునట్లుగా మీరు ప్రయత్నం చేయవలసిందిగా, మీరు ప్రయత్నం కాదండి, మీరు క్రమశిక్షణగా బిడ్డలను ఉంచాలని, ఈ మాసం కాదు జీవితకాలం అంతా బిడ్డలను క్రమశిక్షణతో ఉంచాలని దేవుని సేవకుడుగా మనవి చేస్తున్నాను. రేపటి నుండి ఎగ్జామ్స్కి వెళుతున్న అందరి కొరకు మేము ప్రార్థన చేస్తామని దేవుని సేవకుడుగా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ధైర్యంగా ఈ మాసమును, ఈ దినమును ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి మీ ప్రతి అవసరతలు సంధించి మీరు తలపెట్టు కార్యములన్నిటిలో దేవుడు జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మరొక నూతనమైన మాసములోని ప్రవేశించడానికి మీరు మా ఎడల చూపిన కృప కొరకే వందనాలు. ఈ దినాన్ని, ఈ మాసమును నాయన చూడలేక అనేక మంది గతించిపోయినను ప్రభువా, మమ్మల్ని క్షమించి నీ శిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరచి నీ కృపతో జ్ఞాపకము చేసుకుని మాకు ఇచ్చిన ఆయుష్ కొరకై వందనాలు, ఆరోగ్యము కొరకై వందనాలు ప్రభువా. ఈ మాసమంతా మా ప్రియుల చుట్టూ మీ దేవదూతల కాపుదల్లో ఉంచండి. శిలువ రక్తముతో కంచి వేయండి. మీ సన్నిధిని తోడుగా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. ప్రాముఖ్యంగా తండ్రి, ఎవరైతే ప్రభువా బిడ్డలు ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నారో, ఎగ్జామ్ రాయబోతున్నారో, జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా, తెలివిని ఇవ్వండి ప్రభువా, జ్ఞాపక శక్తిని ఇవ్వండి ప్రభువా. నీ బిడ్డలు నాయన ఉన్నతమైనటువంటి చదువులు నాయన చదవడానికి ప్రభువా, మంచి మార్కులతో పాస్ అవ్వడానికి మీరు కృపదాయి చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.